Hello everyone, this is Balaguru Sai. ఈరోజు మనం తెలుగులో జావా క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు అయితే నేను ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ టీచ్ చేస్తున్నాను. ప్యాటర్న్ ప్రోగ్రామింగ్లో స్క్వేర్ ప్యాటర్న్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో ఈరోజు చూస్తాం. ఈ కోర్సు జావా బిగినర్స్ అండి. ఎవరైతే జావా నేర్చుకోవాలనుకుంటున్నారో మన తెలుగు వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడే కోర్సు. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జావా ఎవరికి రాదు అని ఎవరైనా ఫీల్ అవుతుంటే నా వీడియోస్ చూడండి. విల్ డెఫినెట్లీ గెట్ సంథింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను జావా వర్షన్ ఫస్ట్ చూపిస్తాను. నేను ఏ వర్షన్ యూస్ చేస్తున్నాను, అలానే ఎక్లిప్స్ కూడా ఏ వర్షన్ యూస్ చేస్తున్నానో చూపిస్తాను. అండ్ జావా -వర్షన్. సో నేను వచ్చేసి 1.8.0 జావా వర్షన్ అండ్ ఎక్లిప్స్ వచ్చేసి జావా నియాన్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్, జావా JW అంటారు అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసే కన్నా ముందు జావా ఏదైనా ఒక వర్షన్ జావాని ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి ముందే మన సిస్టంలో. అండ్ ఈ రెండు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్స్లో దొరుకుతాయి. జావా వచ్చేసి www.oracle.comలో అండ్ ఎక్లిప్స్ వచ్చేసి eclipse.org. సో ఈ వెబ్సైట్స్లో మనము ఈ సాఫ్ట్వేర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్లిప్స్ అనేది ఇంటర్ఫేస్ అండి. నార్మల్గా అంటే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అలాగా. జావా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్స్. బట్ నేనైతే ఇక్కడ ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్లిప్స్లో ఎలా క్రియేట్ చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ జావా ప్రాజెక్ట్. ఒకవేళ ఇక్కడ జావా ప్రాజెక్ట్ మీకు కనిపించలేదు అనుకోండి, ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి, మీకు ఒక న్యూ పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జావా అని టైప్ చేయండి. నాకైతే ఇక్కడ డైరెక్ట్గా ఉంది. ఒకవేళ అలా లేకపోయినా జావా స్పేస్ ప్రాజెక్ట్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇలా J+ అని ఫోల్డర్ టైప్లో ఇలా చేస్తుంది ఐకాన్. నెక్స్ట్ క్లిక్ చేయండి. మనం జావా ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి జావా ప్రాజెక్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాం న్యూ ప్రాజెక్ట్లో. ఇక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నార్మల్గా ఎలా ఇస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ www.google.com ఉంటే రివర్స్ ఇస్తామన్నమాట, com.google. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి com.practice ఇస్తున్నాను. అండ్ ఇంక ఇవన్నీ డిఫాల్ట్ అండి, ఇవన్నీ అలానే వదిలేయండి. ఫినిష్ కొట్టండి. అండ్ జావా పర్స్పెక్టివ్లో ఉందనేసి ఇలా అడుగుతుంది. ప్రస్తుతానికి అయితే నో కొట్టండి. పర్స్పెక్టివ్స్ అవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. com.practiceని ఎక్స్ట్రాక్ట్ చేస్తే, అంటే ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అందులో డిఫాల్ట్గా మనకి 2 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసి SRC ప్యాకేజ్, ఇంకొకటి JARE సిస్టమ్ లైబ్రరీ. ప్రస్తుతానికి మనకి ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దండి, నేను ఫ్యూచర్ క్లాసెస్లో ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. SRC ప్యాకేజ్లో SRC అనేది ప్యాకేజ్ అంటాము. ప్యాకేజ్ అంటే ఏం లేదండి, గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఒక చోట పెడితే దాన్ని ప్యాకేజ్ అంటాం. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. SRC పైన రైట్ క్లిక్ చేసి న్యూ. ఇక్కడ నేను ఇంకొక ప్యాకేజ్ తీసుకుంటున్నాను. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి ప్రాక్టీస్ అని ఇస్తాను. PRACTIC ప్రాక్టీస్. ఫినిష్. సో ఇక్కడ ఏంటంటే SRC లోపల నాకు మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ అయింది. ఈ ప్యాకేజ్ లోపలే మన జావా ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం అన్నమాట. సో నార్మల్గా ఎలా రన్ చేస్తాము జావా ప్రోగ్రామ్ అంటే వితౌట్ యూజింగ్ ఎక్లిప్స్, అది ఒకసారి చూపిస్తాను. యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను. ఏదైనా ఒక ఎడిటర్ కావాలండి మనకి. నేనైతే నోట్ప్యాడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నోట్ప్యాడ్లో ఒక జావా ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నాను. జావా ప్రోగ్రాంలో మెయిన్గా మనకు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫ్లవర్ బ్రేస్, క్లోజ్ ఫ్లవర్ బ్రేస్. ఇన్సైడ్ క్లాస్ మనకి మెయిన్ మెథడ్ ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అందులోపల మెయిన్ మెథడ్ లోపల స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అని ఇస్తాం. సో ఫ్లవర్ బ్రేసెస్ పెడితే దాన్ని బ్లాక్ అంటామండి. ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్కి ఇక్కడ ఓపెన్ చేశాను,
అండ్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. దీన్ని బ్లాక్ అంటాం అనమాట. ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఫ్లవర్ బ్రేసెస్లో. ఓకే, ఇన్సైడ్ మెయిన్ మెథడ్ సమ్ సిస్టమ్ ఏదైనా ఒకటి ప్రింట్ చేస్తాం. ఏదైనా ఒకటి ప్రింట్ చేయాలి అంటే దానికి ఒకటి చిన్న లైన్ ఉందండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. అలా ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్ చేసి తర్వాత డబుల్ కోట్స్లో ఏమైతే మనం మ్యాటర్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో కన్సోల్లో ఆ మ్యాటర్ని టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో వరల్డ్ అని తీసుకున్నాను అనమాట. సో ఈ ఫైల్ని ఎక్కడైనా ఒక లొకేషన్లో నేను సేవ్ చేస్తాను. ఫైల్ సేవ్. మనం ఎప్పుడే కానీ జావా ప్రోగ్రామ్ని ఇచ్చిన మనం ఏ క్లాస్ నేమ్ అయితే ఇచ్చి ఉంటామో ఆ క్లాస్ నేమ్ .java అనే ఫైల్తోనే సేవ్ చేయాలి. అండ్ క్లాస్ నేమ్ ఎప్పుడే కానీ క్యాపిటల్ లెటర్తో ఇనిషియల్ చేస్తాం అనమాట. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం. సో ప్రాక్టీస్, ఇక్కడ క్లాస్ నేమ్ ప్రాక్టీస్ కాబట్టి practice.java. డెస్క్టాప్ పై సేవ్ చేస్తున్నానండి. సేవ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది నేను డెస్క్టాప్ పై సేవ్ చేసుకున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకున్న జావా ఫైల్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తానంటే ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. చేసి జావాసి వర్క్ అవుతున్నాయో చెక్ చేస్తాం. ఫస్ట్ ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి సమ్ ఫైల్స్ మీకు ఏమైనా చూపిస్తుంది అంటే మీ సిస్టంలో జావా ఇన్స్టాల్ అయినట్లు, లేదంటే ఇన్స్టాలేషన్లో ప్రాబ్లం ఉన్నట్లు. సో అలా ఏమైనా ప్రాబ్లం వస్తే జావా ఆర్ జావాసి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అనే ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మనం పాత్ అనేది సెట్ చేసుకుని ఉంటాం, బిన్ పాత్. సో అది ఎర్రర్ ఉంటుందండి. ఒకవేళ ఆ ఎర్రర్ వస్తే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇన్స్టలేషన్ స్టెప్స్ ఎలా చేయాలి, ఇన్స్టాల్ ఎలా చేయాలి జావా అనేసి, అది ఫాలో అప్ అయిపోండి. జావా వర్క్ అవుతుంది, జావాసి కూడా వర్క్ అవుతుంది. అంటే ఇలా మనకు ఫైల్స్ వస్తాయి అన్నమాట జావా కరెక్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటే. ఒకవేళ ఇన్స్టాల్ కాకుంటే జావా ఆర్ జావాసి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అనే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావాసి ఫస్ట్ మనం డైరెక్టరీకి వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్టరీ అంటే ఏంటంటే పాత్ అనమాట, ఎక్కడ డైరెక్టరీ ఉంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్లో యూజర్స్ అండ్ బాలాజీ అనే ఇక్కడ ఉందన్నమాట డైరెక్టరీ. అక్కడే నేను డెస్క్టాప్ పై సేవ్ చేశాను కాబట్టి డెస్క్టాప్కి నా డైరెక్టరీ చేంజ్ చేసుకోవాలి. సో చేంజ్ డైరెక్టరీ షార్ట్కట్ వచ్చేసి CD. చేంజ్ డైరెక్టరీ టు ఎక్కడికి వెళ్ళాలి, డెస్క్టాప్, DESKTOP డెస్క్టాప్. సో ఇప్పుడు ఏమైందంటే పైన ఉన్నప్పుడు C:users బాలాజీ ఇక్కడ ఉంది. నేను CD డెస్క్టాప్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే డైరెక్టరీ చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడే జావా ఫైల్ అనేది ఉంది. ఒకవేళ ఉందో లేదో అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే DIR అని టైప్ చేయండి. DIR అంటే డైరెక్టరీ, అంటే ఆ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. అంటే డెస్క్టాప్ పైన ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రోగ్రామ్ practice.java. సో అది ప్రజెంట్ అయింది. దాన్ని ఫస్ట్ కంపైల్ చేయాలి. నేను ఎప్పుడైనా జావా ప్రోగ్రామ్ ఫస్ట్ కంపైల్ చేస్తాం, ఆ తర్వాతనే రన్ చేస్తాం అనమాట. సో కంపైల్ చేయాలంటే జావా కంపైలర్ యూజ్ చేయాలి. దాని కమాండ్ వచ్చేసి జావాసి స్పేస్ ప్రాక్టీస్ ఫైల్ నేమ్ .java. ఇలా టైప్ చేస్తే నాకు జావా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది అనమాట. ఎంటర్ చేస్తున్నాను. సో సమ్ స్మాల్ ఎర్రర్ ఉంది, నో ప్రాబ్లం. సో సెమీకోలన్ మిస్ చేసాం. ఇక్కడ ప్రతి స్టేట్మెంట్ కూడా సెమీకోలన్తో ఎండ్ చేయాలి మనం. సో ఇంకొకసారి రన్ చేస్తాం జావాసి practice.java. సో ఇప్పుడు ఎర్రర్ అనేది లేదనమాట. తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ అయిందనమాట. కంపైల్ అయిన వెంటనే ఇంతకుముందు మనం డెస్క్టాప్ పైన చూసినప్పుడు ఓన్లీ practice.java ఫైల్ మాత్రమే సేవ్ చేస్తాం, కానీ practice.class ఫైల్ క్రియేట్ అయిపోయింది. .class ఫైల్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే వన్స్ మనం జావా ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు. కంపైల్ చేసిన జావా ప్రోగ్రామ్ని రన్ చేయాలి అంటే .class ఫైల్ని రన్ చేయాలి. రన్ చేయాలంటే మన కమాండ్ వచ్చేసి జావా స్పేస్ ప్రాక్టీస్ హలో వరల్డ్.
మనం ఏదైతే అక్కడ డిస్ప్లే చేస్తామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది సింపుల్ వే అండి. యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్ మనం జావా ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్పాను. సో యూజింగ్ ఎక్లిప్స్ ఎలా చేద్దామనేది చూస్తాం. ఎక్లిప్స్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఎక్లిప్స్లో ప్రాక్టీస్ అనే ప్యాకేజ్ అప్పుడే క్రియేట్ చేశాం కదా, ఆ ప్యాకేజ్లో రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్, ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్టీస్ అనే ఇస్తాను. ఇందులో మెయిన్ మెథడ్ ఉండాలి అంటే మనం ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసి ఫినిష్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది అండ్ అందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనే ఒక మెథడ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇదేం లేదని మెయిన్ మెథడ్ అంతే, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు సేమ్ ముందు ఎలా అయితే చేస్తామో అక్కడ నోట్ ప్యాడ్లో ఎలా అయితే టైప్ చేస్తామో ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రోగ్రామే టైప్ చేస్తాం. ప్రాక్టీస్ డాట్ జావాలో system.out.println అండ్ ఇందులో నేను హలో వరల్డ్ అని టైప్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేమ్ సో ఇక్కడ సెమీకోలన్ మర్చిపోయాను. ఓకే, రన్. మనం 2 వేస్గా ఒక ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చండి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు ప్లే బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ మనం టైప్ చేసిన కోడ్ టైప్ చేసిన చోట రైట్ క్లిక్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో రన్ యాజ్ జావా అప్లికేషన్, ఇలా మనం 2 వేస్గా మన ప్రోగ్రామ్ని రన్ చేసుకోవచ్చు. జావా ప్రోగ్రామ్ని హలో వరల్డ్ అనేది డిస్ప్లే అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాటర్న్ ప్రోగ్రామింగ్కి వస్తాం. ప్యాటర్న్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఒక ప్యాటర్న్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ప్యాటర్న్ అనుకుంటే ఆ స్క్వేర్ ప్యాటర్న్ని ఒక క్యారెక్టర్తో ఎలా ప్రింట్ చేయాలి, యూజింగ్ 1 క్యారెక్టర్, యూజింగ్ ఇంటీజర్స్ ఎలా ప్రింట్ చేయాలనేది చూస్తాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి అంటే స్క్వేర్ ప్యాటర్న్ అన్నాం కదా, స్టార్స్ యూజింగ్ స్టార్స్ స్క్వేర్ ప్యాటర్న్ ఎలానో చూస్తాం. అవుట్పుట్ మనకి ఎక్స్పెక్టెడ్ ఏంటి అంటే 5 stars నెక్స్ట్ లైన్, 5 stars నెక్స్ట్ లైన్, 5 stars నెక్స్ట్ లైన్, అలా నాకు 5 times ప్రింట్ అవ్వాలి. 5 stars అలాగా నాకు 5 times అని ప్రింట్ అయిపోవాలి. ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా చేస్తున్నాను. సో ఇది నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. స్క్వేర్ ప్యాటర్న్ని యూజింగ్ జావా ఎలా ప్రింట్ చేయాలి, బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ కాన్సన్ట్రేట్. హలో వరల్డ్ ప్లేస్లో మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే చెప్పాను కదా, సిస్టంలో ఎస్ క్యాపిటల్ system.out.println ఈ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ హలో వరల్డ్ ప్లేస్లో హలో వరల్డ్ ప్లేస్ తీసేసి స్టార్ పెట్టాలి అంతే. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. హలో వరల్డ్ ప్లేస్లో స్టార్ అనేది ప్రింట్ అయింది, రైట్. సో ఇంకొకటి అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్, ఎల్ఎన్ అంటే కర్సర్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండాల్సిన కర్సర్ కిందకు వస్తుంది అనమాట, అంటే నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఎల్ఎన్ తీసేస్తే అదే లైన్లోనే నెక్స్ట్ క్యారెక్టర్ కూడా ప్రింట్ అవుతుంది. సో అది ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే నేను లూప్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది క్లియర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్లో ఫస్ట్ స్టార్ అనేది ప్రింట్ అయింది. మనకు అలా 5 stars ప్రింట్ అవ్వాలి. అంటే వన్ వే ఆఫ్ డూయింగ్ దిస్ వచ్చేసి ఎలా చేయొచ్చు అంటే పక్కనే ఇక్కడ system.out.println స్టార్ పక్కనే 5 stars పెట్టేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే అండి. నేను జస్ట్ ఊరికే బేసిక్స్ నుంచి చెప్పాలి కాబట్టి ఇలా చెప్తున్నాను. సో 5 stars కూడా ప్రింట్ అయిపోయినాయి మనకి. బట్ ఇదైతే ఇండస్ట్రీ స్టాండర్డ్ కాదు అండ్ ఇలా మనం కోడ్ కూడా ఎప్పుడు చేయకూడదు అనమాట.
అండ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టేట్మెంట్ని నేను 5 times కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. 5 times ఇదే స్టారే ప్రింట్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైందంటే హారిజాంటల్గా 5 stars ప్రింట్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్లో LN ఇస్తాను. ఫస్ట్ స్టార్ ప్రింట్ అయ్యేటప్పుడు LN రన్ చేస్తాను. ఏమైందంటే ఫస్ట్ స్టార్ ప్రింట్ అయిన తర్వాత మిగతా స్టార్స్ అన్నీ కూడా పక్కన పక్కన ప్రింట్ అయినాయి. సో అంటే ఏంటి అంటే LN అంటే నెక్స్ట్ లైన్కి అనేది కర్సర్ మూవ్ అవుతుంది ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో, రన్ టైంలో. LN తీసేస్తున్నా. ఇలా కోడ్ రాయడం అంటే దీన్నే కోడ్ రిడెండెన్సీ అంటాం. రైటింగ్ రిపీటెడ్ స్టేట్మెంట్స్ one or more, 2 or more times is called as code redundancy. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇలా ఉండకూడదు నార్మల్గా. సో ఈ కోడ్ రిడెండెన్సీ తీసేయాలి అంటే మనకు లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనమాట. లూప్స్ అంటే ఏంటి అంటే రిపీటింగ్ ద స్టేట్మెంట్స్, ఏమన్నా స్టేట్మెంట్స్ని కంటిన్యూస్గా రిపీట్ చేయాలంటే లూప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. మనం ఈ ప్రోగ్రాంలో ప్రజెంట్ని ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాం. మనకి చాలా లూప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, బట్ ప్రజెంట్ అయితే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ ఏంటి అంటే సింటాక్స్ చెప్తాను ఫస్ట్. ఫర్ ఓపెన్ పారెంథసిస్, క్లోజ్ పారెంథసిస్, ఇన్సైడ్ ఫర్ ఫస్ట్ వచ్చేసి మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియలైజేషన్ అంటే ఏం లేదండి, అసైనింగ్ వాల్యూ టు వేరియబుల్. ఒక వేరియబుల్ ఉంటుంది, ఆ వేరియబుల్లోకి ఒక వాల్యూని మనం అసైన్ చేస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. దీన్ని స్టార్టింగ్ పాయింట్ కూడా అనుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ అని ఎందుకు అంటున్నామంటే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఏ వాల్యూతో స్టార్ట్ అవ్వాలి అండ్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేది కండిషన్లో వస్తుంది. అంటే నెక్స్ట్ అది మనం చెప్పబోతున్నాం. సెమీకోలన్. ఇప్పుడు వచ్చేసి కండిషన్, CONDID కండిషన్ అనమాట. కండిషన్ అంటే ఏంటి అంటే ఎండింగ్ పాయింట్ అనుకోవచ్చు. అంటే ఇనిషియలైజేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ వరకు రావాలి, అంటే ఇక్కడ వరకు ఇక్కడితో ఎండ్ అవ్వాలి, దానికి అది మీనింగ్ అండి. నెక్స్ట్ సెమీకోలన్. ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. ఇది ఎందుకు యూస్ చేస్తాము అంటే వెదర్ గో అహెడ్ ఆర్ గో బిహైండ్. ఇంక్రిమెంటేషన్ అంటే గో అహెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసిన వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను అంటే 1తో ఇనిషియలైజ్ చేస్తే 2, 3, 4, 5 అలా ఇంక్రిమెంట్ అవుతాయి. నెక్స్ట్కి వెళ్తుంది అనమాట కంట్రోల్ అనేది. నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. డిక్రిమెంటేషన్ అంటే ఆర్ గో బిహైండ్. డిక్రిమెంటేషన్ అంటే ఇనిషియలైజ్ చేసిన వాల్యూ 5 అయితే 4, 3, 2, 1 అప్ టు దిస్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట స్టేట్మెంట్స్. అది ఇంక్రిమెంటేషన్, డిక్రిమెంటేషన్ అంటే. తర్వాత ఈ ఫ్లవర్ బ్రషెస్ అప్పుడే చెప్పాను కదండి, బ్లాక్స్ అని అంటామని. ఫ్లవర్ బ్రష్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తామన్నమాట. ఇన్సైడ్ దిస్ స్టేట్మెంట్స్. ఇది ఫోర్ లూప్ యొక్క సింటాక్స్. సేమ్ ఇదే మనం మన జావా ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈ స్టార్ అనేది మనకు 5 times ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఏం చేంజెస్ చేయలేదు, ముందు ఎలా ఉందో అలానే పెట్టాను. చూడండి, స్టార్ అనేది ఒక్కసారి ప్రింట్ అయింది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ 5 times, ఫస్ట్ లైన్లో 5 times ప్రింట్ అవ్వాలి. సో దీనికి ఏం చేస్తామంటే ఫోర్ లూప్లో ఇక్కడ ఫోర్ అని టైప్ చేసి ఫోర్ లూప్లో ఓపెన్ పారెంథసిస్, క్లోజ్ పారెంథసిస్, ఇన్సైడ్ దాట్ ఫస్ట్ ఏంటంటే ఇనిషియలైజేషన్. ఒక వేరియబుల్కి ఒక వాల్యూని ఇస్తాను అనమాట, ఆఫ్ ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేరియబుల్ నేమ్ I అనుకుందాం. ఓకే, I = 1 సెమీకోలన్. ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి అంటే కండిషన్ అనమాట. కండిషన్ ఆర్ ఎండింగ్ 1తో స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ కావాలి, 1 <= 5. మనం 5 times అనుకున్నాం కదా, 5 times స్టార్ ప్రింట్ అవ్వాలని. సో వాల్యూ వచ్చేసి 5 ఇచ్చాను, సెమీకోలన్. ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్, నాకు ఇక్కడ గో అహెడ్ వెళ్ళాలంటే ముందరికే వెళ్ళాలి నా వాల్యూ, వెనక్కి కాదు. గో అహెడ్ ఆర్ గో బిహైండ్. I++. I++ అని ఎందుకన్నానంటే ఇక్కడ చెప్తానండి. ఓపెన్ ఫ్లవర్ బ్రష్, క్లోజ్ ఫ్లవర్ బ్రష్. ఇన్సైడ్ ఫోర్ లూప్లో ఈ స్టేట్మెంట్ పెడుతున్నా కాబట్టి ఈ స్టేట్మెంట్ రిపీట్ అవ్వాలి కాబట్టి
నేను ఇన్సైడ్ ఫర్ లూప్ ఆ స్టేట్మెంట్ పెట్టాను. ఇక్కడ కామెంట్ చేస్తున్నాను ఒక స్టేట్మెంటు ఐ ప్లస్ ప్లస్ అంటే ఈజ్ సేమ్ యాజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 1 అనుకుంటే 1 + 1 2. సో ఆ 2 అనేది ఐ వాల్యూకి వస్తుంది అనమాట. ఇది ఐ ప్లస్ ప్లస్కి మీనింగ్. సో ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయినట్లే. ఇప్పుడు ఫోర్ లూప్లో కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మనకి 5 టైమ్స్ స్టార్ అనేది ప్రింట్ అయిపోయింది. ఎలా ప్రింట్ అయింది ఇప్పుడు చూడండి. మనం లాస్ట్ టైం ఏం చేసామంటే system.out.print ఆఫ్ స్టార్ అని చెప్పేసి 5 టైమ్స్ చేసాం అనమాట. 5 టైమ్స్ కాపీ పేస్ట్ చేసాం. అలా కాకుండా ఫోర్ లూప్ యూస్ చేసుకుంటే సింపుల్గా మనకి 3 స్టేట్మెంట్స్లో అయిపోతుంది. ఇక్కడ ఏం చేసామంటే కోడ్ అనేది నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని తగ్గించినాం. దీన్నే కోడ్ రిడెండెన్సీ లేకుండా చేసినాం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ కంట్రోల్ వచ్చేసి మెయిన్ మెథడ్కి వస్తుంది. ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ మెయిన్ మెథడ్కి వస్తుంది. మెయిన్ మెథడ్ ఎంటర్ అయిన తర్వాత ఫోర్ లూప్, ఫస్ట్ ఫోర్ లూప్ ఉంది కదా, సో ఫోర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫోర్ లూప్లో ఫస్ట్ ఏముంది, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ వాల్యూ కాల్డ్ ఐ. ఐ వాల్యూ ఇనిషియలైజ్ అయింది ఆఫ్ ఇంటిజర్ టైప్. ఇంట్ ఎందుకు ఇచ్చాము అంటే ఇంటిజర్ టైప్ ఐ వాల్యూ నాకు కావాల్సింది కాబట్టి ఇంటిజర్ టైప్ ఇచ్చాను. అండ్ 1తో ఇనిషియలైజ్ చేస్తున్నాం అంటే ఐ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అంటే దీని స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు కదా. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇట్స్ స్టార్టింగ్ పాయింట్ అంటే 1తో స్టార్ట్ అవ్వాలి నాకు. నెక్స్ట్ సెమీకోలన్ పెట్టాను. నెక్స్ట్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఐ <= 5 అంటే ఐ వాల్యూ 5 ఉన్నంత వరకు కూడా నాకు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. system.out.println ఆఫ్ స్టార్ అండ్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. ప్రతిసారి ఒకసారి స్టార్ ఎగ్జిక్యూట్ అయితే ఇంక్రిమెంట్ అవ్వాలి ఐ వాల్యూ, సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయితే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట ఫోర్ లూప్ని. సో ఫస్ట్ టైం ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇటరేషన్ అంటే ఒకసారి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫోర్ లూప్ దాన్నే ఇటరేషన్ అంటాం అనమాట. ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్ అని అంటాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 1తో ఇనిషియలైజ్ అయింది. ఇనిషియలైజ్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఐ <= 5 వెదర్ 1 <= 5 ట్రూ. సో ఫస్ట్ టైం స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది కన్సోల్లో, అంటే ఈ స్టార్ అనమాట. ఫస్ట్ స్టార్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది, కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఐ ప్లస్ ప్లస్కి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. 1 ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూస్ ఉంది కదా. ఫస్ట్ రైట్ సైడ్ అసైన్మెంట్ చేసేటప్పుడు రైట్ సైడ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. 1 ఐ ప్లస్ 1 అంటే 1 + 1 2 అనే వాల్యూ మళ్ళీ ఐలోకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 2. వెదర్ 2 <= 5 ట్రూ. సో నెక్స్ట్ ఏమవుతుంది, సెకండ్ స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది అంటే ఈ స్టార్ అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కన్సోల్ నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను అండ్ మిడిల్లో వచ్చేసి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దెన్ ఐ వాల్యూ బికమ్స్ 3 ఎందుకంటే ఇంక్రిమెంటేషన్ అవుతుంది. 2 ++ అంటే 2 + 1 అంటే 3 అవుతుంది అనమాట. వెదర్ 3 <= 5 ట్రూ. సో ఫర్ లూప్లో ఎంటర్ అయిపోయి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 3 అనమాట. థర్డ్ స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ కదా. సో ఇంతకుముందు వాల్యూ వచ్చేసి 3 ++ అంటే 4. వెదర్ 4 <= 5 ట్రూ. ఎగైన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 4th స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, 4 ++ అవుతుంది అంటే ఐ వాల్యూ ప్రజెంట్ 5 అనమాట. వెదర్ 5 <= 5 మనం ఈక్వల్ టు ఎందుకు ఇచ్చామంటే 5th టైం కూడా మనకి ప్రింట్ కావాలి కాబట్టి ఈక్వల్ టు ఇచ్చాం. వెదర్ 5 = 5 ట్రూ. సో స్టార్ అనేది ప్రింట్ అయిపోవాలి. సో 5th టైం కూడా స్టార్ అనేది ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే 5 ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఐ వచ్చేసి 5. ఐ ++ అంటే ఐ వాల్యూ 6 అయిపోతుంది అంటే 6 <= 5 కండిషన్ ఈజ్ ఫాల్స్. లెస్ దాన్ కాదు, ఈక్వల్ టు కూడా కాదు.
ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ అనేది స్కిప్ అయిపోతుంది. అండ్ క్లోజింగ్ ఆఫ్ ఫర్ లూప్ అండ్ దెన్ క్లోజింగ్ ఆఫ్ మెయిన్ మెథడ్, ఇది క్లోజింగ్ ఆఫ్ క్లాస్. మనకు ఫైనల్గా అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 5 స్టార్స్ అనమాట. ఈ విధంగా మనము కోడ్ రిడెండెన్సీని తగ్గించేసి, అంటే లేకుండా చేసేసి, ఫర్ లూప్ యూస్ చేసుకొని స్టార్ అనేది 5 టైమ్స్ హారిజాంటల్గా ప్రింట్ చేసినాం. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి, స్క్వేర్ ప్యాటర్న్ కదా. సో 5 టైమ్స్ ప్రింట్ చేసేసాము. అలానే ఈ స్టేట్మెంట్ కూడా ఇలా 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి మళ్ళీ. సో దీనికి చిన్న టెక్నిక్ అండి, ఏం లేదు. ఇప్పుడు ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాము, అక్కడ ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఎందుకు, ఈ స్టేట్మెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వాలి. ఈ 3 స్టేట్మెంట్స్ నేను ఎగ్జిక్యూట్ చేసి ఉంటే నాకు ఏం అవుట్పుట్ వచ్చింది, 5 స్టార్స్ ప్రింట్ అయిపోయినాయి. అదే 5 స్టార్స్ ఈ లైన్, హారిజాంటల్ లైన్ మళ్ళీ 5 టైమ్స్ కిందకి ప్రింట్ అవ్వాలి ఇలా. అప్పుడు మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయినట్లు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో దీనికి ఏం చేస్తామంటే, ఈ ఫర్ లూప్ని అట్లనే పెట్టేసుకొని పైన ఇంకొక ఫర్ లూప్ ఓపెన్ చేస్తాం అనమాట. ఫర్ ఆల్రెడీ ఐ అనే వేరియబుల్ నేను యూస్ చేశాను. సో జే తీసుకుందాం. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసిన, ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 1తో ఇనిషియలైజ్ చేస్తాం. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ జే ప్లస్ ప్లస్. నాకు 5 టైమ్స్ రిపీట్ కావాలి కాబట్టి కండిషన్లో 5 ఇచ్చాను. అండ్ ప్రతిసారి కూడా ఇంక్రిమెంట్ అవ్వాలి నాకు జే వాల్యూ. సో జే ప్లస్ ప్లస్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ ఎక్కడ క్లోజ్ చేస్తున్నాను, ఆఫ్టర్ ఇన్నర్ ఫర్ లూప్. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇన్నర్ ఫర్ లూప్ అంటే 2 ఫర్ లూప్స్ ఉన్నప్పుడు లోపల ఉన్న ఫర్ లూపు ఇన్నర్ ఫర్ లూప్ అవుతుంది, ఫస్ట్ ఉన్న ఫర్ లూపు అవుటర్ ఫర్ లూప్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ 5 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఎందుకు, పైన అవుటర్ ఫర్ లూప్ ఇంకొకటి రాశాను కాబట్టి. అంటే ఈ 5 స్టార్స్ కూడా ఆ హారిజాంటల్ లైన్ అంతా కూడా మళ్ళీ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం వెదర్ అవుట్పుట్ వస్తుందో రాదో. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి, అది కూడా చెప్పాను నేను, అందుకే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. స్టార్స్ అన్నీ స్ట్రైట్గా ప్రింట్ అయిపోయినాయి హారిజాంటల్గా. బట్ మన అవుట్పుట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇది. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఎందుకు ఇలా వస్తుంది అంటే, system.out.print అంటే నెక్స్ట్ లైన్కి కంట్రోల్ రాదు, కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి రాదు. అలా రావాలి అంటే అది ఎప్పుడు రావాలి, 5 టైమ్స్ ఫస్ట్ సారి ప్రింట్ అయినప్పుడు కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి రావాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ప్రింట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నెక్స్ట్ లైన్కి రావడం లేదు కంట్రోల్. ఇలా ప్రింట్ అయిపోతుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ లైన్, తర్వాత నెక్స్ట్ 5 స్టార్స్, ఇక్కడ నెక్స్ట్ లైన్ రావాలి, ఇక్కడ నెక్స్ట్ లైన్ రావాలి, ఇక్కడ నెక్స్ట్ లైన్ రావాలి. ఇది మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అప్పుడు ఏం చేయాలంటే మనము ప్రింట్ ఎల్ఎన్ పెట్టుకోవాలి. ఎక్కడ, ఫస్ట్ 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత, అంటే ఇది ప్రింట్ అయిపోతుంది ఫస్ట్ లూప్లో. ఇక్కడ మనకి system.out.print ln. నేను లోపల ఏమి ఇవ్వట్లేదు, మ్యాండేటరీ ఏం కదండి, లోపల మనం ఇచ్చిన ఇవ్వకపోయినా ఏం పర్లేదు. ఇక్కడ ln ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లైన్ కోసం ఈ స్టేట్మెంట్ రాస్తున్నాం అంతే. ఈ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ 5 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత system.out.print ln ఇస్తే నెక్స్ట్ లైన్కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తాం, వెదర్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. సో మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది మనకి వచ్చేసింది అనమాట. అంటే ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంట్రోల్ ఫ్లో ఎలా ఉందో చూస్తాం. ఆఫ్టర్ రైటింగ్ ఇన్నర్ అండ్ అవుటర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్నర్ ఫర్ లూప్ అయితే అలానే వర్క్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అండ్ ఎందుకు 2 లూప్స్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కంట్రోల్ ఫ్లో చూద్దాం. అవుటర్ ఫర్ లూప్లో ఇక్కడ కామెంట్ చేస్తాను మన రెఫరెన్స్ కోసం. అవుటర్ ఫర్ లూప్ జే వాల్యూని 1తో ఇనిషియలైజ్ చేశాను. 1 < or = 5 ట్రూ.
సో ఏమవుతుంది అంటే ఇన్నర్ ఫర్ లూప్లో మళ్ళీ i 1తో ఇనిషియలైజ్ అవుతుంది, i <= 5 అంటే 1 <= 5 ట్రూ. సో ఫస్ట్ స్టార్ ప్రింట్ అయిపోతుంది అంటే ఈ స్టార్ అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది i++ అంటే 1++ ఇట్ బికమ్స్ 2 <= 5 ట్రూ. సో నెక్స్ట్ స్టార్ ప్రింట్ అవుతుంది అంటే ఈ స్టార్ అనమాట. సెకండ్ స్టార్ ఫస్ట్ లైన్లోనే ఉన్నాం అంటే j వాల్యూ 1 అయ్యి j <= 5 అంటే 1 <= 2 అయింది. సో ఇన్నర్ ఫర్ లూప్లో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వెదర్ ఇన్నర్ ఫర్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ఈ స్టేట్మెంటే రిపీట్ అవుతుంది. వన్స్ ఇన్నర్ ఫర్ లూప్ ఫాల్స్ అయితేనే నెక్స్ట్ కంట్రోల్లో అవుటర్ ఫర్ లూప్కి వెళ్తుంది. ప్రజెంట్ ఏమన్నాం సెకండ్ వాల్యూ ప్రింట్ అయిపోయింది అంటే i వాల్యూ వచ్చేసి 2 ఉంది, 2++ అంటే 3 వెదర్ 3 <= 5 ట్రూ. సో థర్డ్ స్టార్ కూడా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ 3++ అంటే 4 వెదర్ 4 <= 5 ట్రూ. సో ఫోర్త్ టైం కూడా స్టార్ ప్రింట్ అయిపోతుంది ఇలాగా. నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇటరేషన్లో ఏమవుతుంది అంటే 4++ 5 వెదర్ 5 <= ఎందుకు ఇచ్చామంటే ఫిఫ్త్ ఇటరేషన్లో కూడా నాకు ఈ స్టార్ ప్రింట్ కావాలి కాబట్టి ఈ <= ఇచ్చినాను. లేదు అంటే లెస్ దాన్ కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం, అది అకార్డింగ్ టు అవర్ ప్రోగ్రామ్ ఫ్లో మనం ఇచ్చుకుంటాం అనమాట. అలా 5 <= 5 ట్రూ. సో ఫిఫ్త్ టైం కూడా స్టార్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది అంటే 5++ i వాల్యూ 5 కదా, 5++ అంటే 6 వెదర్ 6 <= 5 ఫాల్స్. సో ఫర్ లూపు ఇన్నర్ ఫర్ లూపు ఇక్కడ ఎండ్ అవుతుంది అంటే 5 టైమ్స్ స్టార్ ప్రింట్ అయిన తర్వాత ఇన్నర్ ఫర్ లూపు ఎండ్ అయింది, రైట్. సో నెక్స్ట్ ఏమవుతుంది ఇంతకుముందు j వాల్యూ ఎంత, ఇక్కడ నెక్స్ట్ మనకి system.out.println అని ఉంది అంటే నెక్స్ట్ లైన్ కర్సర్ మూవ్ అవ్వాలి, ఇక్కడ ఉన్న కర్సరు నెక్స్ట్ లైన్కి రావాలి, అందుకే మనం ఈ స్టేట్మెంట్ రాస్తాం. ఒకవేళ రాయకపోతే స్ట్రైట్గా ప్రింట్ అయిపోతాయి స్టార్స్. సో ఇప్పుడు ఇన్నర్ ఫర్ లూపు ఎండ్ అయిపోయింది, system.out.println ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఇది అవుటర్ ఫర్ లూప్లో ముందు j వాల్యూ ఎంత 1 ఉండింది, 1++ అంటే 2 వెదర్ 2 <= 5 ట్రూ. సో మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ కంట్రోల్ వెళ్తుంది. ఇన్నర్ ఫర్ లూప్లో int i = 1 అంటే 1తో ఇనిషియలైజ్ చేస్తున్నాం, వెదర్ 1 <= 5 ట్రూ, స్టార్ ప్రింట్ అవుతుంది అంటే సెకండ్ లైన్లో ఫస్ట్ స్టార్ అనమాట. ఇలా 5 టైమ్స్ కూడా ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట అంటే 5 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది సెకండ్ లైన్లో, అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత సిక్స్త్ టైం అంటే 6 <= 5 అయినప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది, ఈ కండిషన్ ఇన్నర్ ఫర్ లూప్లో. అప్పుడు ఏంటి అంటే ఈ system.out.println ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నుంచి కర్సర్ ఈ లాస్ట్ నుంచి థర్డ్ లైన్ ఫస్ట్కి వస్తుంది అనమాట. సో ఈ విధంగా 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత j వాల్యూ 6 అవుతుంది, 5++ అంటే 6 అవుతుంది, వెదర్ 6 <= 5 ఫాల్స్. సో కంట్రోల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద outer for loop and main method as well as from the class. ఇలాగా మనకి ప్యాటర్న్ ప్రోగ్రామ్ స్క్వేర్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేసుకున్నాం. ఈ system.out.print అండ్ println అనేది మన డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకోవాలి. మెయిన్ ఇదే, ఈ కాన్సెప్ట్ అంతా మెయిన్ దీనిపైనే బేస్ అయి ఉంటుంది. నేను ఈ ప్రోగ్రామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ఒకసారి ట్రై చేయండి, ఓన్గా కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే దీనికి సంబంధించిందే, కాకపోతే కొంచెం లాజిక్ యూజ్ చేయాలి. అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫస్ట్ లైన్లో 1 స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్, ఫిఫ్త్ లైన్లో 5 స్టార్స్ అండ్ సో ఆన్, అలా అనే పోతుంది అనమాట. ఇలాంటి అవుట్పుట్ నాకు రావాలి అంటే ఈ ప్రోగ్రాంలో సేమ్ ప్రోగ్రామే చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. లాజిక్స్ అండి అంతే, మెయిన్ లాజిక్ ఇక్కడ ఇంపార్టెంట్. i <= 5 ఇన్నర్ ఫర్ లూప్లో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, ఇన్నర్ ఫర్ లూప్ i 1తో ఇనిషియలైజ్ అయింది, i <= 5 కండిషన్ చెక్ చేసే టైంలో i <=
జే ఇస్తాం. జే వాల్యూ అంటే అవుటర్ ఫర్ లూప్ వాల్యూ, నథింగ్ మోర్ దాన్ దట్. అవుటర్ ఫర్ లూప్లో వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ కండిషన్లో ఇస్తున్నాను. ఇంతకుముందు 5 ఇచ్చాం, ఇప్పుడు జే ఇస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. సో మనకు వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోయింది. ఎలా ప్రింట్ అయింది దీని కంట్రోల్ ఫ్లో ఒకసారి చెక్ చేస్తాం. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ టు మెయిన్ మెథడ్ నుంచి ఫర్ లూప్లోకి వస్తుంది కంట్రోల్. ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 1, జే వాల్యూ 1తో ఇనిషియలైజ్ అవుతుంది. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. సో కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది, అంటే ఇన్నర్ ఫర్ లూప్కి వస్తుంది. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, 1తో ఇనిషియలైజ్ అవుతుంది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే, ప్రజెంట్ జే వాల్యూ ఎంత మనకి 1 ఉంది. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. సో ఫస్ట్ టైం స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 1 ప్లస్ ప్లస్ 2 అవుతుంది. వెదర్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, జే వాల్యూ 1, ఇంకా మనకి ఇంకా చేంజ్ అవ్వలేదు, ఇంక్రిమెంటేషన్ జరగలేదు, ఇంకా ఇన్నర్ ఫర్ లూప్లోనే ఉంది కాబట్టి వెదర్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్. సో ఇన్నర్ ఫర్ లూప్ నుంచి కంట్రోల్ అవుట్ వస్తుంది అనమాట, బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏముంది, సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింట్ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్, అంటే ఫస్ట్ లైన్లో ఒక స్టార్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట కర్సర్, సెకండ్ లైన్కి వస్తుంది. సెకండ్ లైన్కి వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, ఆర్డర్ ఫర్ లూప్కి కంట్రోల్ వెళ్తుంది. మళ్ళీ జే వాల్యూ ఇంతకుముందు 1 ఉండింది, జే ప్లస్ ప్లస్ అంటే 2 అయ్యింది అనమాట. ఇప్పుడు వెదర్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. ఇప్పుడు కంట్రోల్ మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్తుంది. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1తో ఇనిషియలైజ్ అయింది. వెదర్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ. సో ఒక్కసారి స్టార్ ప్రింట్ అవుతుంది, అంటే సెకండ్ లైన్లో ఫస్ట్ స్టార్ ప్రింట్ అయింది. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అంటే 1 ప్లస్ ప్లస్ 2 అంటే ఐ వాల్యూ ప్రజెంట్ 2, కరెంట్ జే వాల్యూ కూడా 2. వెదర్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ, 2 ఈజ్ ఈక్వల్ టు 2 రైట్. సో స్టార్ అనేది ఇంకొకసారి ప్రింట్ అయిపోతుంది. ఇలాగా సెకండ్ లైన్లో సెకండ్ స్టార్ కూడా ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇన్నర్ ఫర్ లూప్ ఎండ్ అయిపోయింది. ఇన్నర్ ఫర్ లూప్ ఎండ్ అయిన తర్వాత ఒకసారి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట కర్సర్. ఇక్కడ ఉన్న కర్సర్ థర్డ్ లైన్కి వెళ్తుంది. ఇంతకుముందు జే వాల్యూ 2 ఉండింది, 2 ప్లస్ ప్లస్ అంటే 3. వెదర్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, నో సారీ ఎస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్తుంది అనమాట. ఐ 1తో ఇనిషియలైజ్ అవుతుంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ. అలాగా మనకి థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్, ఫిఫ్త్ లైన్లో 5 స్టార్స్. అలా కంటిన్యూస్గా ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ జే వాల్యూ అనేది 6th ఇటరేషన్లో 6 అవుతుంది. వెదర్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఫాల్స్. సో 2 స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్, 2 ఫర్ లూప్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి కంట్రోల్ అవుట్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ప్రింట్ చేసుకోవచ్చు. ముందు ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్నర్ ఫర్ లూప్లో ముందు ప్రోగ్రాంలో స్క్వేర్ ప్రింట్ చేసినప్పుడు 5 ఇచ్చాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, స్క్వేర్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ 5 తీసేసి ఇన్నర్ ఫర్ లూప్లో జే ఇస్తున్నాను, 5 ప్లేస్లో జే పెట్టేస్తున్నాను. అంటే ఇటరేషన్లో నాకు 1 కావాలి, సెకండ్ టైంలో 2 కావాలి, థర్డ్ టైం 3 కావాలి అండ్ సో ఆన్. కాబట్టి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేద్దాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రింట్ అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు మనం 2 ప్యాటర్న్స్ నేర్చుకున్నాం. 1 వచ్చేసి స్క్వేర్ ప్యాటర్న్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ఈ స్టార్ బదులు నాకు వాల్యూస్ కావాలి, అంటే ఇంటీజర్ వాల్యూస్. ఎగ్జాంపుల్ స్క్వేర్ ప్యాటర్న్లో తీసుకున్నట్లయితే ఈ స్క్వేర్ ప్యాటర్న్లో సేమ్ ఈ ప్యాటర్న్ లాగానే 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అండ్ సో ఆన్. అది మనకి ఎంత ఇష్టం వస్తే అంతవరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 5 అనే వాల్యూ ఇచ్చాను అంతే, జే వాల్యూ ఐ వాల్యూ కూడా, అండ్ మనకి ఇష్టం వచ్చినంత వరకు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది, 20 ఇస్తే 20 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం,
స్క్వేర్ ప్యాటర్న్ని, ఇది స్క్వేర్ ప్యాటర్న్. ఇక్కడ నాకు వాల్యూస్ రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్. థింక్ చేస్తే ఇక్కడున్న ఈ స్టార్ తీసేసి ఐ వాల్యూని ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం, ప్లస్ ఐ పెడతాం. ప్లస్ అంటే ఏం లేదండి, కంకాటినేషన్ ఆపరేటర్. ఏదైనా మనం వేరియబుల్ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే కన్సోల్లో సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్లస్ ఐ పెట్టేస్తే సరిపోతుంది. లేదా ఈ కోలన్స్ తీసేస్తే అది కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఐ వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి అనమాట. ఐ వాల్యూ కంటిన్యూస్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారా 1 2 3 4 5. ఈ 1 2 3 4 5 ఏంటి అంటే ఫస్ట్ ఇటరేషన్లో మనం ఐ 1తో ఇనిషియలైజ్ చేసాం కదా, ఆ 1 ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్లో ఇన్నర్ ఫర్ లూప్లో 2 అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. 3 4 5 అలా. అండ్ అవుటర్ ఫర్ లూప్కి వెళ్ళి మళ్ళీ 1 2 3 4 5 ప్రింట్ అవుతాయి. అలా 5 టైమ్స్ ప్రింట్ అయినాయి అనమాట. అండ్ ఇక్కడ ఐ వాల్యూ తీసేసి జే వాల్యూ ఇద్దాం. ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుందో చూస్తాం. ఫస్ట్ రోలో 1s, సెకండ్ రోలో 2s. ఇట్స్ బేస్డ్ ఆన్ జే వాల్యూ. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి నంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే 5 కాలమ్స్ కావాలి కాబట్టి అవుటర్ ఫర్ లూప్ అందుకు యూస్ చేస్తాం అనమాట, అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్కి. ఇన్నర్ ఫర్ లూప్ దేనికి అంటే ఇన్నర్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ రోస్. సింపుల్. నెంబర్ ఆఫ్ రోస్కి వచ్చేసి ఇన్నర్ ఫర్ లూప్, నెంబర్ ఆఫ్ కాలమ్స్కి వచ్చేసి అవుటర్ ఫర్ లూప్. సో మనకి స్పేసెస్ కావాలనుకున్న ఇక్కడ ఈ డబుల్ కోట్స్లో ఇవ్వచ్చు, స్పేసెస్ ప్రింట్ అవుతాయి. రన్ చేసి చూద్దాం. స్పేసెస్ వచ్చాయి. అండ్ దెన్ సేమ్ అప్లైస్ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ కోడ్ నేను ఏం చేంజ్ చేయట్లేదు, ఈ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అలానే పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ ఇస్తాను, అంటే 1 2 3 4 5 అలా ప్రింట్ అవ్వాలి నాకు. ఫస్ట్ లైన్లో 1 చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ లైన్లో 1 అవ్వాలి, సెకండ్ లైన్లో 1 2, థర్డ్ లైన్లో 1 2 3, ఫోర్త్ లైన్లో 1 2 3 4 అండ్ ఫిఫ్త్ లైన్లో 1 2 3 4 5. ఈ అవుట్పుట్ రావాలి అంటే ఇక్కడ ఇన్నర్ ఫర్ లూప్లో 5 ప్లేస్లో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే ఇస్తాం. అండ్ ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 1 1 2 1 2 3 4 5 అలా మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ప్లస్ ఐ బదులు ప్లస్ జే ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది అంటే 1 2 2 3 3 అలా ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇది జే వాల్యూ. ప్రతి ఇటరేషన్లో జే వాల్యూ ఒకటే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇటరేషన్లో 1, సెకండ్ ఇటరేషన్లో 2, థర్డ్ ఇటరేషన్లో 3 అలాగా. సో ఇది ఎందుకు చెప్పాను అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అనే కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి ఈ జే వాల్యూని ఐ వాల్యూని ఇప్పుడే ప్రింట్ చేశాను. అండ్ ఈ ప్యాటర్న్ కూడా మనం నేర్చుకున్నట్లే. సో చాలామంది చెప్తున్నప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, వై నెంబర్ ఆఫ్ కాలమ్స్, వై నెంబర్ ఆఫ్ రోస్ అనేసి. సో ఊరికనే అలా చెప్తే అర్థం కాదనమాట, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేసి. సో నేను ఏం చేశానంటే ఆ వాల్యూని ప్రింట్ చేసి ఎందుకు అది కాలమ్స్ అంటున్నాం జేని, ఇన్నర్ ఫర్ లూప్లో ఎందుకు రోస్ అంటున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ ద కాన్సెప్ట్. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్ అండ్ బై బై.